హలో అండి. హలో అందరికి. అయితే ప్లేస్ చేంజ్ అయింది, వాయిస్ కూడా కొంచెం డల్ వస్తుంది. ఈ ఒక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి, ఎట్లున్నా మన వాళ్ళు చూడండి. అయితే ఈ వీడియో వచ్చేసి మా అక్క దగ్గరకు వచ్చేసిన. అవును, మా అక్క దగ్గరకు వచ్చి ఒక సబ్స్క్రైబర్ అడిగినాడట. అవును, అన్న మన ఓల్డ్ వీడియో అప్పుడు బాగా వచ్చేదన్న, అంటే న్యాచురల్ గా చేసినాం అన్న, బాగుండే అది మాకు చూడడానికి. ఆ ఫీల్ కూడా న్యాచురల్ ఇట్లా అన్నట్టు ఒక మన ఇంట్లో తిన్నట్టు ఇట్లా ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం మార్చేసిన ప్రొఫెషనల్ ఉంది, కాకపోతే మాకు అది ఎందుకో న్యాచురల్ రియలిస్టిక్నెస్ అనేది మిస్ అవుతుంది. ఏదో ఇట్లా నువ్వు మొత్తం ప్రొఫెషనల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడేమో మా ఇంట్లో లాగా ఉంటుండే కదా, ఇప్పుడు అట్లా లేదన్నట్టు చాలా మంది అంటున్నారు. ఒక వీడియో చూద్దామని, అది కూడా కామెంట్ మనకి నచ్చినట్టు, మన వాళ్ళకి నచ్చినట్టు చేద్దామని చెప్పి ఇంకా మా దగ్గరికి అయితే వచ్చేసిన. అవును, ఈ వీడియో ఒక్కటైతే ఇట్లా వస్తుంది. మన వాళ్ళు నచ్చి ఇట్లనే చేయండి అంటే నేను బ్యాక్గ్రౌండ్ అది తీసేసి నేచురల్ గా ఉండే విధంగా అయితే చేస్తా. మంచిగా అదే కంటెంట్ మీకు నచ్చింది, ఎందుకంటే ఏదైనా కూడా మీకు నచ్చేదే కదా కావాల్సింది. మాదా అంటూ ఏం లేదు, మీకు నచ్చిందే చేయడం అనేది మా కంటెంట్. అవును, కాబట్టి అది ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్ లోకి వచ్చేద్దాం. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మా అక్క చాయిస్ ఈరోజు. అవును, ఎందుకంటే నన్ను కూర్చోబెడుతున్నాడు కాబట్టి. అందులోనూ వీటి కోసం నేను 3:30, ఇప్పుడు టైం 3:30, ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తిండి తినకుండా ఉన్నా. అయితే మా అక్క నువ్వు లాస్ట్ 2 వీడియోస్ లో ఓడిపోతున్నావు. నువ్వే చెప్పక్క, అసలు నువ్వే చెయ్యి, నేనేం చేయను. మన సబ్స్క్రైబర్లకు కావాల్సింది ఏంటంటే అక్క ఓడిపోతుంది, అక్క వద్దు సోదేస్తుంది, ఇది ఏమో పెడుతున్నారు. అవంతా నిజం కాదు, అట్లా పెట్టినారు. అదంతా కాదు, మా అక్కకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దాం దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి అయితే మా అక్కకే ఇచ్చేసిన చాయిస్. అవును, నువ్వు అసలు ఏం తింటావో చెప్పు, అదే ఇద్దాం, గెలిచి చూపి అన్నాడు. ఈ రోజు సవాల్తోని నేను ఇంకొక పెద్ద నేషనల్ హైవే మీద ఉంది మా అక్క ఇల్లు, కాబట్టి మధ్యలో లారీల సౌండ్లు అవి వస్తే పట్టించుకోకర్రి. నేను ఇవాళ ఇంకొక ఛాలెంజ్ కూడా చేసిన, అదేందో చూపిస్తలే చెప్పు. చూపిస్తుందంట. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఇది మా అక్క చేసిన ఐటమ్ వచ్చేసి ఎండు చేపల కూర గుడ్లు. ఇక్కడ చూసిరా, ఈ రోజు వాడి ప్లేట్ల కంటే నా ప్లేట్లో అన్నం కూడా ఎక్కువ ఉంది. ఏంది అంత లేదు, ఓవర్ యాక్షన్ చేయకు. నేను కావాలనే పెట్టిన, అందరు ఇట్లా అంటారు కదా విన్ అవుదామని, కాకపోతే కూర గ్రేవీ కొంచెం తక్కువైంది అంతే. సరే చూద్దాం. అన్నం కూడా నేను ఎక్కువ పెట్టుకొచ్చిన, మా ఓడి ఇట్లా అంటాడు. ఏం చేద్దామా, స్టార్ట్ చేద్దామా? మా అక్క చూసిరా అంత భారీగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. అయితే అన్నం కూడా ఎక్కువ పెట్టుకున్నా, ఎందుకంటే వీడు నన్ను అన్న మాటలకి అన్నిట్లో ఫ్రాడే, అన్నిట్లో ఇదే అట్లా అంటావు కదా. ఫస్ట్ టైం మా అక్క ఎక్కువ ఉందని చెప్పిందంటే ఇదే వీడియో. మరి చూద్దాం, మరి అంటే అన్నిట్లో ఫ్రాడ్ చేస్తావు అయినా కూడా గెలవేంది మే, అసలు నీ వల్లనే నాకు నెగిటివిటీ వస్తుంది. నువ్వు అసలు ఎందుకు వస్తావు ఛాలెంజ్ నాకు అది దాని. మా అక్క ఓవర్ కాన్ఫిడెంట్ గా పోయి అయితే తెచ్చింది. మరి ఈ రోజు నేనే గెలిచేస్తా, నేనే చేసేస్తా అని. చూద్దాం మరి ఏమాత్రం గెలుస్తుందో. స్టార్ట్ చేద్దాం, ఇక లేట్ చేయకుండా స్టార్ట్. అక్క నా ముందు గెలిచాడంటే మాటలానే. కడుపు కలవడం వల్ల బాగానే ఉంది. ఇది ఎందుకు బోన్లెస్ అది వచ్చేటప్పుడు మొత్తం ఎక్కడ ఉంది, నీళ్లు దేరా అన్న. ఈరోజు సినిమాకి ఎందుకు రాలేక మాతోనే? ఈరోజు ఒక విషయం ఉంది. నా విషయం వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే తెలుస్తుంది అన్నదంటే ఏదో చేసింది ఛానల్కి అయితే పోయి చూడదు. నాకు కూడా తెలియదు, నేను కూడా పోయి చేస్తాను. అంటే ఇప్పటివరకు ఇడికి కూడా తెలియదు. ఏదైనా భారీ చేస్తా, ఇడికి కూడా ఏదైనా భారీ కుకింగ్ ఏమైనా చేసినా లైఫ్ అప్డేట్. లైఫ్ అప్డేట్ మోటివేషనా? నీళ్ళు తెచ్చుంటే ఇంకా బాగుంది. ఈ బాయిల్డ్ ఎగ్లో నాకు లోపల ఎల్లో అంటే మస్తు ఇష్టం. మా అక్కకు బయట అంటే ఇష్టం. ఎల్లో తీసి పక్కన పడేసిన అది. మేము ఇంట్లో ఎవ్వరం ఎల్లో తినం, అంటే మేము
నేను పిల్లలు. మరి నాకెందుకు వచ్చిందాక ఆ టేస్ట్? మమ్మీ కూడా తినదు. అవునా? తిన్నదంటే మరీ పడేసే అంత కాదు, అంత ఇష్టమేం కాదు, అదే ప్రత్యేకంగా. మా డాడీ 2 గుడ్లు పెడతాను, ఒక దానికి తింటాడు, ఒక దానికి తినడు. మా తాత అయితే చిన్న ఉన్నప్పుడు చికెన్లో ఇట్లా గిల్లి కొంచెం బొక్కలన్నీ తీసి పక్కన పెడతాడు. అది గుర్తుందాక అస్సలు మర్చిపోలేను. అవన్నీ ఓల్డ్ మెమరీస్లో మనకి ఫీడ్ అయిపోయింది. నీకు ఇష్టమైన హీరో సినిమా అక్క? అవునరా, నా ఫేవరెట్ హీరో సినిమా. నేను రాలే అంటే ఎంత ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆలోచన చెయ్యి. నా ఫేవరెట్ ధనుష్ ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. కానీ మంచి మా అక్క చూసే సినిమాలు బాగా చూస్తుంది ఆ హీరోస్ని. ధనుష్, సూర్య, అంతా ఎంత నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా ఉంది. పిల్లలు లేకపోతే కదా. దానికి తోడు ఈ వాతావరణం, మబ్బులు బట్టి ఇప్పుడు ల్యాండ్కి పోతుంటది. మా ఇంటి నుంచి ల్యాండ్ దగ్గర, చాలా దగ్గర అంటే 15 minutes అంతే, 15-20 minutes ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు ఈ టైంలో అయితే జప్పని కొడతాం. నేను మా తమ్ముడు అయితే 15 minutes వెళ్ళిపోతాం BMW మీద. బైక్ మీద అన్నారు. ఎందుకురా నువ్వు చాలురా. అబ్బా ఎంత ఓవర్గా పెట్టుకున్నా అంటే నేను అన్నం ఈడు వచ్చిందిరా, మొత్తానికి వాంతి వస్తుంది. గుడ్లం గట్టిగానే వేయించిన ఫస్ట్ వాంతి వస్తున్నాను. అబ్బా ఎన్ని రోజులైందక్క నువ్వు ఛాలెంజ్ తిన్నాయి. మన సబ్స్క్రైబర్లు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాయి, ఈ రోజు అయితే వచ్చింది. అది కాదు మరి అందులో ఏ మాయం మాత్రం ఉందో తెలియదు, కానీ వీడియోలో నా ముఖం చూస్తే నాకే వాంతి వస్తుంది. ఈ వీడియోలు కనిపిందా? ఆడే నో పెడతావు, కనబడదు. కొంచెం దగ్గర ఉందా? వచ్చిన దగ్గర ఉంది, నా ముఖం నాకు కనిపిస్తుంది. నోట్లో లట్టడు అన్నం ఉంది. కానీ వీడియోలో కంటే బయట బాగుంటుంది. ఈ మాట 99.9% మెంబర్స్ అంటారా? నేను విన్ అయిపోయినా. నేనే మాట గుడ్ అవ్వలే. నువ్వు ఇంకా ఇందులో కూడా తోతిరి చేయకు నాన్న. నాది అంత అయిపోయింది. ఆ కూర ఏంది మరి? సరిపడా వేసుకురా, నాకు ఎక్కువ కూర వేసిన సరిపడా తినేసిన అయిపోయింది. మీరే చెప్పండి. నేను ఈరోజు వీడు అన్న మాటలకు అవమానం చెందిన. అందుకే అంటే వీడు ఏమన్నాడు తెలుసా, అన్ని ఫ్రాడ్ లెక్కలు చేస్తాం అయినా కూడా గెలిచి సావేంది మే అంటే, మేము ఇంకా రియలిస్టిక్ గా ఇట్లా మాట్లాడుకుంటాం. అదే చెప్తున్నా, అయినా కూడా గెలవేంది మే, ఇంకెందుకు మే నువ్వు ఛాలెంజ్ చేసుడు? నిన్ను తెచ్చి నాకు వస్తున్నాయి నెగిటివ్ కామెంట్లు, అది ఇది అని మా తమ్ముడు అనే వరకు సరే చూడురా 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 నా ఎప్పుడు చూడని అంటావు, నువ్వు ఎన్నడు అనలే, ఇప్పుడు కూడా అంతే అన్నాడు. అందుకే కావాలని అన్నం ఎక్కువ పెట్టుకున్నా, కనీసం వాడిని అట్లన్నా కొంచెం ఇంప్రెస్ చేద్దాంలే అన్నట్టు. ఈ రోజు వీడియో అయితే కొంచెం నీకు ఆ గుణపాఠం అయ్యి కనీసం ప్రయత్నం అన్న చేయగలిగాను. ఎట్లా విన్ అవ్వలేదు, నేనే విన్ను నేనే. ఇంకోటి మీకు అసలు చెప్పండి, చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఏదో ప్రొఫెషనల్ గా అయినట్టుంది కానీ మాకు ఎందుకో నచ్చుతలే, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటారు. మీరు చెప్తేనే నాకు ఏదైనా తెలుస్తుంది. మీరు ప్లేట్స్ కూడా అవి బాగాలేవన్నా మంచిగా లేదని అన్నారు. నేను వాటిని కూడా నేను వేరే ఇంకేదన్నా మంచిగా వచ్చేటట్టు అలాంటిది కూడా ఆలోచిస్తున్నా. మీరు ప్రతిదీ చెప్పండి, అన్న వీడియో ఇట్లా వద్దు, ఇట్లనే చెయ్యి పలాని ఇట్లా ఉండేటట్టు చూడన్నా అని చెప్పి ఇట్లా మీ ఏ సజెషన్స్ ఇచ్చినా కూడా నేను అన్ని తీసుకుంటాను. అవును, నేను అన్నిటిని చేస్తాను. ఎందుకంటే మేము చేసేదే సేమ్
అంటే మెయిన్ అదే మీ ఎంటర్టైనింగ్ కోసమే మేము ఇట్లా నచ్చే విధంగా మీకు నచ్చే విధంగా వీడియోస్ తీస్తున్నాం. కాబట్టి మీకు నచ్చకపోతే మేము ఎంత కష్టపడ్డా అది వేస్టే అనిపిస్తుంది. అవును, అయితే అందుకని చెప్పి మీరు అస్సలు దేనికి కూడా మీరు ఏమి ఇట్లా అనుకోకుండా మీరు ప్రతిదీ నాకు పెట్టండి. చిన్నదైనా కూడా అన్న ఇలాంటిది ఇది వద్దన్నా ఇట్లా వద్దన్నా ఇట్లా చేసుకోండి అని చెప్పి ఇట్లా తమ్ముడు ఇట్లా ఇది అని చెప్పి ఏది చెప్పినా సరే, మీరు ఏది చెప్పినా సేమ్ మీ ఫ్యామిలీ మెంబర్ అనుకున్నట్టు చెప్పండి. దానికి తగినట్టు మేము దాంట్లో ఉండి మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ మెంబర్స్. అదే అంటే సజెషన్స్ మాకు కూడా తెలియట్లేదు, అంటే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుందని అట్లా ట్రై చేసినాం కానీ చాలా మంది ఏదో మిస్ అవుతున్నాం అప్పట్లాగా లేదు అని అంటున్నారు. కాబట్టి మీ సజెషన్స్ కావాలి, అది ఇంపార్టెంట్. మీరు పెడతా ఉండండి అట్లే ఇది వరకు ఇలాగా మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి, మనోళ్ళే చూస్తూ ఉండండి ఎప్పటిలాగే ముందులాగానే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ మనోళ్ళ వరకు రీచ్ అవ్వకపోతే కంపల్సరీగా షేర్ చేయండి. మీరు ఏమేమి ఫుడ్ ఛాలెంజ్లు మీరు చూడాలనుకుంటున్నారు, ఎవరి కాంబినేషన్లో చూడాలనుకుంటున్నారు అవన్నీ కూడా పెట్టండి. మా డాడీతో అయినా మా వారితో అయినా కూడా వీడు చేస్తాడు, అంటే వాళ్ళ టైంని బట్టి అయినా సరే కంపల్సరీ చేస్తాడు. మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారు, ఏం రెసిపీ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరివి చేస్తారు. అట్లా అని చెప్పి నాది చేయట్లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరివి వరుస పెట్టి చేసుకుంటూ వస్తాడు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.